ప్రభుకే అనంత మహిమ కలుగునుగాక. దేవుని యొక్క దయలో దేవుని కృపలో మరొకసారి ప్రత్యక్షంగా దేవుని వాక్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వింటున్నారు. అందులో బట్టి ప్రభుకే మహిమ. శాలేం స్వరం ద్వారా మీరు వింటున్నందుకై హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ప్రాముఖ్యంగా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క దయ ద్వారా దేవుని యొక్క కృప ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం, చెలిస్తూ ఉన్నాం. ప్రతిదినం మన పని పాటలు చేసుకొని తిరిగి రాత్రి వేళ దేవుని మాటలు వినగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మన జీవితాల్లో దేవుని కాపుదల, దేవుని భద్రత ఉందని మనం ఎరగాలి, మనం నమ్మాలి. అందులో బట్టి ప్రభువుని మనము గణపరచాలి. మనం బాగున్నాం, క్షేమంగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. కానీ చాలామంది జీవితాల్లో రోగాల్లో, అప్పుల బాధల్లో, ఆర్థిక సమస్యల్లో, రకరకాల చెప్పుకోలేని వ్యసనాలతో, చెప్పుకోలేని బాధల్లో చాలామంది కుమిలిపోతూ ఉన్నారు, దిగులు పడుతున్నారు. వారందరికంటే మనం ఏమైనామంటే దేవుడు మనల్ని ధన్యులుగా ఉంచాడు. ఈరోజు మన పనిపాటలోనైనా, ప్రయాణాల్లోనైనా, రాకపోకలోనైనా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. మరి ఆలోచించాలి. హాస్పిటల్కి వెళ్తుంటే సోమ మంగళవారంలో నేను వేలూరు సీఎంస్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తుంటే కుప్పల కుప్పలుగా ఒక చీమల దండు ఉన్నట్టుగా అదండి హాస్పిటల్. జనాలు సందు లేకున్నారు, జనాలు రోగాలు, భయంకరమైన రోగాలు, ఎక్కడ చూసినా గాయాలు, ఎక్కడ చూసినా రోగాల జబ్బు, మనిషి చూడలేక రూపం ముఖము కప్పుకుంటూ బాధపడుతున్నారు. మనమైతే ఈ మాటలని నువ్వు పడుకొని వింటున్నావో, లేక కూర్చొని వింటున్నావో, లేక టీవీలో పెట్టుకొని వింటున్నావో, అసలు నువ్వు ఎంత ధన్యుడో ఎంతో ధన్యురాలో. ఎందుకో తెలుసా? ఈ మాట వినగలిగినటువంటి వినికిడి శబ్దానికి ఇచ్చాడు. అర్థమవుతుందా? చూడగలిగిన కన్నులు, చెవులతో వినగలిగినటువంటి దేవుని మాట, మాట్లాడగలిగేటువంటి స్వరం దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యం. అందులో బట్టి ప్రభుని నేను గణపరచాలి, ప్రభుని స్తుతించాలి. దేవా, నాకు ఇచ్చిన నోరును బట్టి, నాకు ఇచ్చినటువంటి కనుచూపును బట్టి, నాకు ఇచ్చినటువంటి చెవి వినికిడిని బట్టి, నా పాదాలను బట్టి, మొత్తం మీద నా అవయవాలన్నిటిలో నీ యొక్క కృప ఉన్నందువలన నేను అన్నీ బ్రతకగలుగుతున్నానని ప్రభుని మనం స్తుతించాలి. నేస్తమా, ఈ రాత్రి ఎవరైనా కావచ్చు, ఏ ఊరు వారమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ భేదస్తులు కావచ్చు, ఏ ఊరు కావచ్చు, ఏ దేశం కావచ్చు, దేవుడు నేను కాపాడుతున్నాడు అన్నది మాత్రం నువ్వెన్నడూ మరవకూడదు. నీ జీవితాల్లో దేవుని భద్రత ఉన్నందువల్లనే ఈ స్థితిని నేను అనుభవిస్తున్నా. బైబిల్ గ్రంథంలో ఒక విశేషమైనటువంటి మాట రాయబడుతుంది. మనకేదైనా ఉందంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఈ మాట ప్రతిరోజు మన హృదయాల్లో మనం భద్రపరచుకోవాలి. ఈ లోకంలో చేయనిది దేవుడు చేస్తున్నాడు. ఈ పక్షాన ఊహించనివి జరిగిన అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా దేవుడు నేను కాపాడుతున్నాడు. వాటన్నిటిలో కొంత ఆలస్యమైన దేవుడిని తప్పిస్తున్నాడు. దేవుని ఈ రాత్రి వేళ, ప్రభువా, నా స్థితి, నా గతి, నా పరిస్థితిని ఎరుగుదు. అందులో బట్టి నా జీవితానికి ఏది అవసరమో ప్రభువా నువ్వు దయచేయని ప్రభుని రాత్రి వేళ నువ్వు అడుగు. దేవుడు తప్పనిసరిగా నీకేం కావాలన్నా దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడు. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నా నామూలో మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తా అన్నాడు. ఈ రాత్రి వేళ నువ్వు ఏ వేదనలో ఉన్నావో, ఇప్పుడు చూడండి, స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. రేపటి నుంచి స్కూళ్ళు, అలాగే అన్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు బిడ్డలు ఖర్చు, కాలేజీ ఫీజుల ఖర్చు, బట్టల ఖర్చు, పుస్తకాల ఖర్చు, వీటన్నిటిలో దేవుని సహాయం కావాలి. ముఖ్యంగా సంపాదించగలిగిన ఆ అవకాశం, ఆ పనులు కూడా దేవుడు కల్పించాలి నీకు. వాటన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా ఏ రూపంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాజుల చరిత్ర గురించి మీ ఎదురు తీసుకురావాలనుకుంటున్నాను నేను. రాజుల చరిత్రలో ఒక రాజును గురించి రాత్రి వేళ, ఆ రాజు యొక్క వర్ధిలిన తర్వాత కలిగినటువంటి ప్రమాదం అతని జీవితానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ చరణాన్ని చదువుకుందామా? దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినంలో అతడు దేవుడిని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. అది పేజ్ నెంబర్ 380లో ఉంది. ఆ తర్వాత ఇందులోనే
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం రండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుని యెహోవా మీద ద్రోహము చేయగా ప్రభు తన మాటలు మన వెనుకడులో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకై. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు స్తోత్రములు. వాక్యం చదువుకున్నాం. ప్రజలందరితో మీరు మాట్లాడి ఎవరి హృదయాలు ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, ఏ అంగళార్పు ఉన్నదో ప్రభు సహాయం చేయండి. బిడ్డలు ఎంతోమంది పరీక్షలు రాశారు ప్రభు, మళ్ళీ ఎంసెట్ రాశారు, అలాగే టీచర్ ట్రైనింగ్కి ఎంతోమంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారు. డిఎస్సి ఉంది ప్రభు, కనికరించండి. బిడ్డలో మంచి ప్రభు ఫలితాలు వారికి దయచేయండి. వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు దయచేయండి అయినా. అలాగే ఎంసెట్ రాసిన బిడ్డలు రిజల్ట్స్ కొరకు, ఇంటర్మీడియట్ రాసిన బిడ్డలు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. అలాగే డిగ్రీ రాసిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఇలాగూ ఇంకా కొంతమంది ఎగ్జామ్ రాయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడిన బిడ్డలందరూ ఉన్నారు. ఇది పరీక్షల సమయం, ఇది కాలేజు ఓపెనింగ్లో జరుగుతున్న సమయం ప్రభువా. ఒక్కొక్కరికి సహాయం చేయండి, నీ కనికరమును దయచేయండి. రాత్రి వాక్యం చదువుకున్నాం, మా వినికిడిలో మీరు మాట్లాడి సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్యం బాగొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈరోజు మన మూల అంశం, ఇందులో టైటిల్ అంటే వర్ధిల్లిన తర్వాత వచ్చేటువంటి సమస్యలు ఏంటి. వర్ధిల్లిన తర్వాత బాగా ఉన్నప్పుడు ఒక మనిషి ఏమవుతున్నాడో ఆ సంగతులు ఈ రాజు జీవితం మీద ఆలోచన చేద్దాం. ఇక్కడ కొంత నిలబడి కొన్ని విషయాలు గమనించేద్దాం. ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథం రాయబడింది. ఈ దినవృత్తాంతాల గ్రంథం ఏముందంటే రాజుల జీవితాలు ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథంలో, రెండవ గ్రంథంలోను దినవృత్తాంతాల గ్రంథం అంట మొత్తం మీద రాజులు ఉన్నారు. బైబిల్లో ఏ రాజు అంటే ఒకటి యూదా రాజులని, రెండవది ఇశ్రాయేలు రాజులని ఉన్నారు. మనం చదువుకున్న రాజు ఎవరంటే యూదా రాజు. యూదా రాజుల గురించి మనం చదువుతున్నాం. ఈ యూదా రాజులలో ఇక్కడ చదువుకున్న వ్యక్తి పేరు అతడు అనే మాట చదువుకున్నాం కదండి. అతడు దేవుని ఆశ్రయించినందున, అతడు దేవుని ఆశ్రయించిన వర్ధిల్లను అని ఉంది బైబిల్లో. ఈ మాట చాలా ఖరీదైనది, విలువైన మాట. ఒక రాజు దేవుని ఆశ్రయించాడు. ఈ మాట గమనించాలి. రాజుగారికే దేవుడితో పని అయితే నువ్వెంత నేనెంత. మనం ఎలాగంటే ఇసుకు రేణువులో ఒక రేణువు నువ్వు, సముద్రపు నీళ్ళలో ఒక బింది నీళ్ళు అనుకో. నువ్వు సముద్ర నీళ్ళలో ఒక బింది నీళ్ళు నువ్వు. ఇలా లెక్కేసుకుంటే ఎన్ని బిందులు తోడితే అది అసలు దాన్ని ఏమన్నా ఖాళీ చేయగలవా? సముద్ర నీళ్ళని ఎవరో ఖాళీ చేయలేరు. సముద్రంలో భర్తీ చేయవచ్చు. ఇంకా కాబట్టి వర్షం పడతా ఉంటే, సముద్రానికి వర్షం పడతా ఉంటే ఇంకా కురువు అంటుంది. ఎవరా? సముద్రం. దానికి ఎంత నీళ్ళు పోసినా దానికి సమస్య లేదు. అర్థమవుతుందా? ఈరోజు మన జీవితాలలో యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లేను అని రాయబడింది. ఇక్కడ ఆశీర్వాదాలు పొందడానికి రాజుగారు ఎవరున్నారు? అసలు వాస్తవత గురించి చెప్తా ఉంటే దాదాపు 3 లక్షల మందికి పైగా వారికి సపోర్ట్ ఉన్నారు. ఈ రాజుగారికి సైనికులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, జనాంగం ఉంది. ఇంతమంది ఉన్నా తన అండ ఎవరికి తెలిసిన దేవుడిని గుర్తించాడు. తన దేవుడిని యెహోవాను ఆశ్రయించాడు. ఇతని గురువు ఇక్కడ చూస్తే అమజ్య. గురువు దగ్గర దేవుని ప్రత్యక్షత వినేటువంటి వ్యక్తి అమజ్య అనే గురువు గారు, తన బోధించగలిగిన వారు. అమజ్య కాలములో ఈ యొక్క ఉజ్జియా ఉన్నాడు. అతడు దగ్గర చాలా దైవ యొక్క ప్రత్యక్షతను విన్నవాడు. వినే కొద్దికి ఏం పెరిగింది? దైవభక్తి పెరిగింది. ఈరోజు చాలామంది గుడికి పోకపోతే అట్ట పోకుండా ఉంటాం, గుడికి పోతే గుడికి పోవాలనిపిస్తున్నాం. అర్థమవుతుందా? ఒకరోజు టీ తాగేది అలవాటు అయింది అనుకోండి, అదే టైంకి రెండో రోజు ఆటోమేటిక్గా వస్తుందా? అలవాటు అట్టే తయారవుతుంది. ఒక దానికి మనం ఏమైతే చేస్తామో అదే విధంగా తయారవుతుంది. ఇక్కడ మీరు గమనించాలి, గురువు గారు దైవశక్తిని సంపాదిస్తూ దేవుని ప్రత్యక్షత గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇతను కూడా అలాగయ్యాడు. అప్పుడు దైవభక్తి ఏర్పడింది. తండ్రి మంచిగా పెరిగాడు, దేవుని కార్యాలు చక్కగా పెరిగాడు. యూదా రాజుల్లో దాదాపుగా 12 మంది రాజులు మంచివారిలో వీళ్ళ తండ్రి కూడా ఒక్కడివాడు. ఇలాగూ పెరుగుతున్నటువంటి దినాల్లో తన దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. అతడు 16 సంవత్సరాల్లోనే
రాజ్య పరిపాలన చేశాడు. ఏమంది? 16 ఏళ్ళకి రాజు అయిపోయాడు. ఎవరా? 16 ఏళ్ళకు రాజు అయ్యాడు. మనం చూస్తున్నాం 16 ఏళ్ళకు రాజు అయ్యి అతని జీవితంలో మనం గమనం చేస్తే ఆ విధంగా పెరుగుతూ వచ్చాడు. అతని యొక్క ప్రారంభం చిన్న బాల్య దశ, తెలిసి తెలియని వయసులో ఏమైంది? రాజు అయ్యాడు. రాజు అయితే ఇప్పుడు ఎవరు మాట వినాలి? రాజుగారు భక్తి కలిగిన వారి మాటలు విని ఆత్మీయమైన విషయాలు దేవుడి మీద బంధం నేర్చుకున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా వచ్చాడు. ఇప్పుడు 5వ వచనం మనం చదివితే అక్కడ రాబడిన మాట నేను చదువుతాను. దేవుని ఆశ్రయించడం, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను అని రాయబడింది. ఏం రాయబడుతుంది? ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూ ఉన్నాడు. ఈ మాట మీ మనసులో ఉంచాలి. నువ్వు దేవుని దగ్గరికి ఉన్నన్ని రోజులు నువ్వు బాగుంటావు, అంతే కదండి. ఇంకా మీకు అర్థమని చెప్తాను. ఒక మనిషికి దేవునికి మధ్య సంబంధం అంటే ఒక చెట్టుకు నీరుకు ఉన్నంత సంబంధం. ఒక చెట్టుకి నీరుకు ఉన్న సంబంధం, ఒక తండ్రికి తల్లికి ఒక బిడ్డకున్న సంబంధం, అంతే కదండి. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు ఈ భూమి మీద వారి ద్వారా ఇచ్చాడు. ఈ సంబంధాన్ని గుర్తించినప్పుడు నువ్వు కూడా దేవుని సంబంధమే గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరు? 100వ కీర్తన రాయబడినట్టు మనం ఆయనే మనం పుట్టించను, మనము ఆయన వారమని బైబిల్లో ఉంది. ఎవరు వారం? ఎవరు వారం? మనం దేవుని వారం. జాగ్రత్తగా వినాలి. మనం ఎవరు వారం అంటే దేవుని వారం. ఆ దేవుడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. యెహోవా ఏమని నువ్వు పుట్టించిన సంగతిని మన బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఆ సృష్టికర్తని యెహోవాను, ఆ సృష్టికర్తని దేవుని ఆశ్రయించేంత వరకు బాగుంటారు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవునితో బ్రతుకుతూ ఉంటారో ఎన్నడూ చనిపోరు. దేవుని దగ్గరికి వెళుతున్న బిడ్డలైనా, దేవుని దగ్గరకు వస్తుంటే కుటుంబస్తులైనా ఎవరైనా సరే వాళ్ళు ఎలాగుంటే వారు వర్ధిల్లుతారని రాయబడింది. చాలామంది అంటారు దేవుడా దేవుడా దేవుడు అని పోతున్నావు. దేవుడు నీకేం చేశాడంటే, దేవుడు ఈరోజు కాకపోయినా ఒక రోజుకు ఊహించిన కార్యాలు చేస్తాడు. అయితే ఎదురు చూడాలి. ఏం చేయాలి? ఆలోచించాలి. బిడ్డ తల్లి గర్భంలో పిండముగా ఏర్పడి తల్లి 9 నెలలు ఎలాగైతే వెయిట్ చేస్తుందో, ఎదురు చూస్తుందో, ఆ ముందు కోరుకుంటారు కదా. ఎన్నో నెలమ్మా? 3వ నెల, తర్వాత 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8. ఓహో అమ్మాయి అబ్బాయా ఏం కావాలా? 9వ నెల. కుటుంబాలు అందరూ ఏం చేస్తారు? బిడ్డ యొక్క ఎటుంటాడో, ఎటబుట్టపోతాడో, ఎన్ని కళలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఊహలో ఆ బిడ్డ కొరకు తల్లి, తండ్రి, బంధువర్గం ఆశపడిన రీతిగా ఈరోజు మన జీవితాల్లో ఆ విధమైనటువంటి తృష్ణతో మన జీవితాలు బ్రతకాలి. దేవునితో నేను ఉంటే దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నాతో ఉంటే దేవుడు చేస్తాడని నమ్మాలి. దేవుడు ఏం చేస్తాడులే ఏమని మనం చేయాలి. మనం చేసే పని మనం చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. అందరిలో ఆంధ్రేయ, నలుగురితో నతానియేలా బ్రతకూడదు మనం. ఏందా? అందరిలో ఆంధ్రేయ, నలుగురితో నతానియేలు. ఎవరి పేర్లు ఇవా? యేసు ప్రభు శిష్యులో ఉన్నటువంటి పేరు. అందరిలో పోయినట్టుగా మనం కూడా పోతే అందరూ పోతారు, అప్పుడప్పుడు పోతారు. నువ్వు కూడా అలాగే పోతావా? నలుగురు పోయినట్టుగా, అందరిలో నలుగురు పోయినట్టుగా నువ్వు కూడా అంటే కుదరదు. నీలో ఒక ప్రత్యేకత కనిపించాలి. మందిరంలో ఉన్నవారు, సంఘానికి వెళుతున్న వారిలో కంటే నువ్వు వ్యతిరేకంగా ఉండాలి. భక్తి కానీ, ప్రార్థన కానీ, సహవాసం కానీ, మీటింగ్ కానీ ఆబ్సెంట్ లేదు. మేము స్కూల్ టీచర్గా లాస్ట్లో అటెండెన్స్ లిస్ట్ వేస్తే అందరికంటే ఫస్ట్ ఒకడు ఆగిపోలేదు. ఒకడు దాదాపు 300 రోజులు అనుకో, ఆలోచించాలి. ఒకవేళ 250 రోజులు అనుకోండి, లేదా 200 రోజులు అంటే ఒక నిలవకుండా వస్తాడు స్కూల్కి. వాడికి గిఫ్ట్ ఇస్తారు. నిలవకుండా పోయినట్టు గిఫ్ట్, నిలిచిపోయినడికే ఏముంటుంది? గిఫ్ట్ రాదు. అలాగే దేవునితో మన జీవితాలు అనుదినం గడిస్తే, ప్రభుతో అనుదినం వెళితే ఏమైనా రాబడింది? వర్ధిల్లుతారు. ఏమా బైబిల్ తప్పు చెప్పిందా? మనం తప్పు చెప్తున్నామా? బైబిల్ అన్నాడు కూడా అబద్ధం చెప్పదు. నువ్వు ఉండలేకుండానే నువ్వు దీవించబడలేదు. ఉంటున్నావు కానీ సరైన విధంగా ఉండడం లేదు. ఉంటున్నావు కానీ సరైన నమ్మకం లేదు. ఉంటున్నావు కానీ సరైన ఆలోచన లేదు. ఏం చేస్తలే పోతున్నాం అట్లా ఉండకూడదు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు అద్భుతకరుడు, నా దేవుడు చేస్తాడు. ఆయన చేయాలంటే నేను కూడా చేయాలి. ప్రభువా నువ్వు చేయాలంటే నేను బాగుండాలి కదా. ఆయన నువ్వు జరిగించాలంటే నేను జరిగించాలి కదా. ప్రభువా నువ్వు దీవించాలంటే నేను కూడా దీవించాలంటే బ్రతకాలి కదయ్యా అనే కంకణం నువ్వు కట్టుకోవాలి. ఈరోజు చూడండి, లోకం భక్తి అగ్ని దొక్కుతుందండి. భక్తి అగ్ని దొక్కుతూ ఉంది.
భక్తి శరీరాన్ని గుచ్చుకుంటా ఉంది. అర్థమవుతుందా? భక్తి చలి చూడడం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే సుఖంగా ఉన్నప్పుడు, అన్ని అనుకూలత ఉన్నప్పుడు, అవకాశం ఉంటే అప్పుడు ఎడక ఏమండి మనకేది దొరకలేదంటే నిలిచిపోతున్నాం. ఈ ఆడపోయిన వాళ్ళ కానీ ఎంత దూరం ఎవరు పోతున్నారు కానీ ఇది మన భక్తి. అర్థమైందా? భక్తి ఎండ చూడడం లేదు, కాళ్ళిపోతుంది, ఎగిరి పరిగెత్తున్నారు. నేను చూశానండి అప్పుడు మేము కొన్ని ప్రాంతాలు తిరుగుతుంటే వాళ్ళ భక్తి ఎండలో కూడా ఏం చేస్తా తెలిసిన అట్టే చొప్పులు లేకుండా పోతుంది వాళ్ళ భక్తి. ఎందుకో తెలుసా? దేవుడు మనకు మేలు చేస్తాడు. మనం దేవుని దగ్గరికి ఇలా వేళని కంకణ కట్టుకున్నారు, మనకు అన్నీ ఉన్నా మనం రాలేదు. బండి ఉంది, వెహికల్స్ ఉన్నాయి, డబ్బు ఉంది, కానీ ఎక్కడికి రాలేదు? ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. అందుకే దీవెన సరిగ్గా పొందలేకపోతున్నాం. యెహోవా సన్నిధికి వస్తే వర్ధిల్లుతాము. అది ఏ రూపంలో? అది ఆరోగ్యం కావచ్చు, అది ఆర్థికం కావచ్చు, అది అసలు దేవుడితో నువ్వు గడిపి చూడు. అంతే కదా? నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. ఆ మాటలు మనం ఆ పాటలు చూస్తే నీతో గడిపే ప్రతిక్షణం ఆ ఆనందమే వేరు. ఎప్పుడు తీసుకోని మన ఇంట్లో వాళ్ళని టూర్కి మంచి హిమాలయ పర్వతాన్ని తీసుకువెళ్తే వాళ్ళ ఆనందానికి ఏమి లేదా? ఆనందానికి హద్దులు దాటిపోతాయి. అబ్బో నా మొగుడు ఎంత తీసుకుపోతాడో, తిరిగితేనే తీసుకునేది కాదు, 3 పూట్ల భోజనం పెడితే కూడా భాగ్యమే. అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మా చేతులు చెప్తాయ్యా, అన్నం ఆకలిగా ఉందయ్యా, అయ్యా 1 రూపాయి వేస్తావయ్యా. చూస్తున్నారు రోడ్లో. దేవుడు ఆ స్థితులు నేను ఉంచాలా, అందులో బట్టి దేవుని గౌరవించాలి. ఈరోజు 3 పూట్ల తినగలుగుతున్నాం అంటే మనం ఎంత ధన్యులో. అది కూడా లేక ఏ మరిదిల్లామంటే 3 పూట్ల తిన్నామే, అదే భాగ్యం. ఇంకేం కావాలి నీకు? వాళ్ళంటాడు ఏమన్నా నీ పని మేలు. కొంతమంది మన కామెంట్ చేస్తాడు, వీడి పని మేలు, జమ్మని తినేసి వేసేసుకుని అరువుగా పడుకున్నాడు, నీకేమిరా మహారాజరా అంటాం. ఆ భాగ్యం కూడా దేవుడు ఇలాగదు వాడికి. ఆ భాగ్యం కూడా కొంతమంది జీవితాలు చూడండి. ఈరోజు ఒక మెకానిక్ షెడ్ వెళ్ళాను, తండ్రి పని చేస్తున్నాడు, కొడుకు కూడా పని చేస్తున్నాడు. ఏం బాబు అని అడిగాను. సార్ నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాను సార్, ఖాళీగా ఎందుకు కూడా సార్ అని మా నాయనతో పాటు మెకానిక్ చేస్తున్నాను సార్ అన్నాడు. అర్థమైందా? వాడి బాగా వేసేసి పడుకోవచ్చు కదా, తండ్రి సంపాదిస్తున్నాడు కదా. అర్థమైందా? వాడి జీవితం అది, దాన్ని ఎవరేం చేయగలరు? వాడి ఉద్దేశం అది. ఏదో ఒక విద్య నేర్చుకోవాలి, ఖాళీగా ఉండకూడదని. అర్థమవుతుందా? దేవుడు ఏ రూపంలో ఒక రూపంలో మనం ఆశ్రయించగలుగుతూ ఉంటే, ఇప్పుడు చూడు వాడు రోజు డాడీకి క్యారీ ఇచ్చి చూస్తూ ఉండే కొద్దికి వాడు కూడా పెరిగింది. ఇప్పుడు వాడు మెకానిక్ అయ్యాడు. వాడు మెకానిక్. ఒకవేళ ఆయన ఊరికి పోయి వీడియో షాప్ తీసాడుకో, రాని రోజుకు ఒక 500 ఖర్చులకు వస్తాగా. అర్థమవుతుందా? ఒక పనిలోనికి వెళ్ళిన వాడికి 10 రూపాయలు వస్తుందంటే ప్రభు దగ్గరికి మనం ఫలించమా? మనం ఫలిస్తాం. అది మనకి చేతకాలది. రహస్యం ఎరగలేకపోతున్నాము, సత్యాన్ని గమనించలేదు నువ్వు. దేవునితో ఉంటే గొప్ప భాగ్యం. ఈ విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఇతడు ఇలా ఉండడం వల్ల అతడు బాగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు అతను గొప్పగా దీవించాడు. 52 సంవత్సరాలుగా తన జీవితం సుఖవంతంగా మార్చబడేటట్టుగా దేవుడు చేశాడు. 52 సంవత్సరాలు తన జీవితం రాజరికాన్ని అనుభవించాడు. కానీ చివరికి అతను జరిగినటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ అతడు వర్ధిల్లుతున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. వర్ధిల్లుతూ ఉన్నాడు. కానీ ఎలా వర్ధిల్లుతున్నాం? దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే లూకాసు వార్త చదువుతాం కదా, మనుషుల దయందును దేవుని దయను అతడు వర్ధిల్లుచూ ఉండేను. యేసుక్రీస్తే మనుషుల దయ దేవుని దయలు ఏమవుతాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. ఆ తర్వాత ఒక వ్యక్తి ఎలా వర్ధిల్లుతాడంటే 92వ కీర్తనలో ఒక వాక్యం చూద్దామని. 92వ కీర్తన 13వ వచనం చదువుకుందామా? 92:13. యెహోవా మందిరములో నాటబడిన వాడే అది దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. ఉజ్జి ఎక్కడ వర్ధిల్లాడు? దేవుని ఆశ్రయించి వర్ధిల్లాడు. మనం దేవుని మందిరములో ఉంటే వర్ధిల్లుతాం. కాబట్టి దేవుని మందిరంలో ఉంటే మీరు వర్ధిల్లుతారు. ప్రతిరోజు దేవునితో 1 గంట గడపండి, గొప్ప దీవెన పొందుతారు. ఆ తర్వాత మనం ఎలా వర్ధిల్లాలి అంటే 3వ యోహాను పత్రికలోనికి వద్దాం రండి. ఒక వ్యక్తి ఎలా వర్ధిల్లుతాడు చదువుదామా? 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములో వర్ధిల్లుచు,
సౌఖ్యముగా ఉండవలని ఏం చేస్తున్నాను? ప్రార్థించుచూ ఉన్నాను. సంఘానికి వెళితే ముఖం కనిపిస్తే నీ పేరు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తారు. నువ్వు సంఘానికే పోకపోతే నీ పేరు బట్టి ఎవరు ప్రార్థన చేస్తారు? ఇక్కడ అర్థం చేసుకున్నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వన్ని విషయంలో వర్ధిల్లని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నట్టు యోహాను. అర్థమైందా? పెద్దనైన సత్యం బట్టి ప్రియుడైనటువంటి గాయుకు శుభమని చెప్పారు ఆయనది. గాయు ఏమవ్వాలి? ఏమని గాయు ఏమనంటే గాయాలు పాలు కాకుండా. గాయు ఏం కాకూడదు? గాయాలు పాలు కాకూడదు. గాయు గౌరవంగా బ్రతకాలి. గాయు ఎలా బ్రతకాలి? గౌరవంగా బ్రతకాలి. 10 మందిలో, సంఘములైనా సమాజంలో అయినా ఒక విలువగా బ్రతకాలి. అందరూ మెచ్చుకునే స్థితిలో ఉండాలి. అందరూ నీ జీవితాన్ని గౌరవించగలిగిన స్థితిలో ఉండాలి. గాయువుకి గౌరవం రావడానికి కొరకే ప్రార్థన చేస్తున్నాడు యోహాను. మనము గౌరవించబడాలంటే సంఘ ప్రార్థన అవసరం. మనం గౌరవించబడాలంటే ప్రతి విశ్వాస ప్రార్థన అవసరమే. మీరు చేయకపోతే పర్వాలేదులే, వాళ్ళు చేయకపోతే పర్వాలేదులే కాదు, ప్రార్థన అవసరం. నేను ప్రార్థన కోరినప్పుడు నువ్వు గౌరవంతో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన చేయమని కోరితే మేము చేయమంటారు. అది కాదు. ఆ స్థితిలో మనం అలా మాట్లాడకూడదు. ఎవరు ప్రార్థన అడిగినా, ఎవరు సహాయం అడిగినా నీ చేతనెంత మట్టుకు మేలు చేయమని పరిశుద్ధ గ్రంథ బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రార్థన చేస్తే సౌఖ్యంగా ఉంటారు. అందుకే మనుషులందరి కొరకే మనం ప్రార్థన చేయాలి. మనం బాగున్నాం, ఎదుటివారిని ప్రార్థన అడిగారు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు దీవిస్తాడు. ఎలా వర్ధిల్లగలరంటే దేవుని దయలో, మనుషుల దయలో, దేవుని మందిరములో, ప్రార్థనలో మనం వర్ధిల్లుతాం. అందుకే ఈ ఉజ్జియా రాజు దేవుని మందిరములో, మనుషుల దయలో, దేవుని మందిరములో, ప్రార్థనలో తన జీవితం అలా ఆశీర్వదించబడింది. అందరి దృష్టికి మంచివాడిగా ఉన్నాడు. యాజకులు ప్రార్థన చేసేవాడు. అర్థమైతే దేవుని మందిరంలో రాజు కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసుకునే స్థాయిలో నువ్వు పెరగాలి. ఎదుటి వాళ్ళు ప్రార్థించగలిగిన స్థితిలో నువ్వు కూడా ఉండాలి. నీ దగ్గర ప్రార్థన చేయించుకునే స్థితిలో నువ్వు బ్రతకడం నేర్చుకో. రెండవది, ప్రార్థన చేయగలిగిన స్థితి నువ్వు బ్రతకడం నేర్చుకో. ఈ 2 ముక్కలు ఈ రాత్రి వేళ జాగ్రత్తగా వినాలి మీరు. అలా వింటే నువ్వు దీవించబడతావు. ఇప్పుడు మనం చదువుకుందారండి ఈ రాజుగారి గురించి రాయబడిన మాట 16 వచ్చి చదువుకుందారండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 26:16. ఇలా దీవించబడిన తర్వాత 15 వచ్చి చూద్దాం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళునేమి ప్రయోగించుటకై చదువుతూ వస్తే బురుజులేమి ఉండెను. అతడు స్థిరపడిన వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించడం. అతడు స్థిరపడిన తర్వాత, అది అండర్లైన్. ఎవరైనా ఉజ్జియా రాజు స్థిరపడిన తర్వాత జరిగిన ప్రమాదం ఇప్పుడు చెప్పబోతున్నాను. స్థిరపడిన తర్వాత జరిగే సమస్యలు ఏ అంశంలో మనం ఆలోచన చేస్తే, స్థిరపడిన తర్వాత ఏం కలిగిందట ఇప్పుడు మనం చదువుకున్న 16 వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సును గర్వించి చెడిపోయాను. గర్వం ఏర్పడిందనమాట. ఒకప్పుడు ఏమీ లేదు, దేవుడు దీవించాడు, అన్నీ బాగున్నాయి, అన్ని అనుకూలతలు ఇచ్చాడు. ఇప్పటికేమొచ్చింది? గర్వం. ఆ గర్వం ఎక్కడ పోయిందంటే, యాజకులు చేసే దేవుని మందిర పనిని నేను చేస్తాను పోయినాడు. ధూపం ఎత్తన్నాడు. ధూపం ఎవరు చేయాలి? సేవకుడు చేసే పని సేవకుడు చేయాలి, విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేయాలి. విశ్వాసులు మేమే పెద్దలం అంటే కుదరదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట, దేవుడు ఒక ఆధిక్యతలు ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఆ రోజులో ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, ఎవరు ఏం పని చేయాలి ఆ పని చేయలేం. అహరోను కుటుంబస్తులు మాత్రమే యాజక ధర్మం చేయాలి. వాళ్ళు దేవుని మందిరంలో ఉండాలి. లేవీలు పరిచారకులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు ఇవి. ఇతనేం చేశాడు? యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీదనే ద్రోహము చేయగా. ద్రోహం ఎట్లా చేయాలంటే, యాజకులు చేసే పని మీరు జరుపుకోండి, నేను చేస్తానని గద్దించి, అక్కడ ఉన్నవారు చెబుతూ ఉంటే కూడా వినకుండా తానే పోయి ధూపం వేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ? రాజుగారు ఎక్కడ ఉండాలి తెలిసిన? ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. రాజుగారు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. కానీ రాజరికం యాజకత్వం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి పోకూడదు కానీ పోయి ధూపం వేయకూడదు, ధూపం వేశాడు. ఇక్కడ కారణం ఏంటంటే, నేను రాజు అనే అహం ప్రారంభమైంది. నేను ఒక అధికారి, నేను ఈ దేశానికే నేను గొప్పవాడు, నేను ఇంత సంపాదించాను, నేను ఇంత కీర్తి వ్యాపించాను, మీరేది నాకు చెప్పేది? నేను చెప్పింది మీరు చేయాలి. గుర్తుపెట్టుకోండి,
బయట ఏం చెప్పినా చేస్తాడు, కానీ మందిరంలో యాజకుడు చెప్పాడుగా రాజు చేయాలి. అర్థమైందా మాట? రాజు బయట ఏదైనా చలామణి చేయొచ్చు, మందిరాల్లో చేయకూడదు. ఈరోజు ఇలాగే సంఘాలకు సమస్యలు తేడా విని ఇటా పనులు చేయడం వల్లే ఆ మందిరం కలతలైనా సమస్యలైనా ఇబ్బందులైనా అన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఎవరే పని చేస్తారో మేము చేస్తాం, మేము పెట్టాం కాబట్టి మేము మా ఇష్టం అనకూడదు. మందిరం దేవుని సొత్తు. మందిరం అంటే అందరిది, ఒకరిదే కాదు. అంతే బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనకేమని ఇవ్వచ్చు, ఒకవేళ మనం పెట్టినా మనం ఇచ్చినా మనం ఏం చేయనా ఆ సొత్తు అయింది. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఇచ్చినట్టు నువ్వు ఇచ్చిందే ప్రభువా, దేవుని సొత్తు అది, నీ సొత్తు కాదు. దేవునికి ఇచ్చావు అంతే, వదిలేవాలి. ఉండి లేస్తే ఇక దేవుని సొత్తు అది, నాదనడానికి వీల్లేదు. చాలామంది దేవునికి ఇచ్చేప్పుడు అయ్యా ఈ ఫ్యాన్ ఇస్తాము మా పేరు రాయండి, ఈ కుర్చీలు ఇస్తాము మా పేరు రాయండి. అసలు ఇచ్చేది ఎవరికి తెలియకూడదు, తీసుకునేది తెలియకూడదు. కానీ మనకి ఎలాగుందో తెలిసిన మన పేర్లు కనిపించాలి, మన గొప్పతనాలు కనిపించాలి. ఇవి దేవుని దగ్గర పనికిరావు. ఈ రాజుగారు చేసిన పనేమి, రౌద్రుడియాడు. తర్వాత 19వ చదువుకుందానండి. ఉజ్జయ ధూపం వేయుటకు ధూపార్థ చేతబట్టుకొని రౌద్రుడు యాజకుల మీదకి కోపము చూపాను. యాజకులు చెప్పిన జరుపుకోండి మీరు, నేను వేస్తానన్నాడు. తర్వాత ఏం జరిగింది? యెహోవా మందిరంలో ధూపమును పీఠమును ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూ ఉన్నప్పుడే అతను నొసట కుష్టి రోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్టి రోగాలు కనుక వాడు తడవ చేయక అక్కడ నుండి అతనికి బయటకు వెళ్ళగొట్టిరి. ఏందట? యెహోవా తన్ను మొత్తిని ఎరిగి బయటకు వెళ్ళుటకు తాను త్వరపడెను. ఈ మాటలు మీరు గమనించండి. రాజు అయినటువంటి ఉజ్జయ మందిరమునకు కుష్ఠరోగిగా బయటికి వెళ్ళిపోయాడు. ఈ మాట గమనించాలి. త్వరపడి వెళ్ళిపోయాడు. రాజుగారికి భయపడాలి, కానీ రాజుని లెక్క లేకుండా ఏం చేయనారా? లెక్క లేకుండా తరివేసినారు. ఎవరా? యాజకులు తరివారు, ప్రధాన యాజకులు తరివేశారు. ఎందుకంటే కుష్టి రోగి దేవుని మందిరంలో ఉండకూడదు, కుష్టి రోగి ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు బతికేమైపోయిందా? బయట వెళ్ళాలి. ఆ దినాలలో ఎవరికైనా కుష్టి రోగం వస్తే వారు దేవుని మందిరంలోనే, వారి ఇళ్ళలో ఉండకూడదు, వారు వెలుపల పాల్యంలో ఉండాలి. రాజుగారి స్థాయి పోయింది, రాయుగారి స్థితి పోయింది, రాజుగారి గౌరవం పోయింది. ఎదిరించేవారు తయారమ్మా, జాగ్రత్త. నువ్వు కానీ నీదే పెత్తనమని మాట్లాడావా, నోరు లేస్తాయి సంఘాల్లో. ఈరోజు అలాగే తయారైపోతున్నాయి. నోరు లేస్తాను కానంటే నువ్వు చేసేది సరిగ్గా లేదు. నాయకత్వం సరిగ్గా లేనప్పుడు ప్రజలు తిరుగుబాటు ఏర్పడుతుంది. ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా భయపడాలి, దేవునికి భయపడదాం. అదే దేవుని మందిరం నాది కాదు. దేవుని మందిరం ఏం జరగాలో ఎలా జరగాలో అలా జరిగించడం. ఒకవేళ మీరు గౌరవం తగ్గిస్తే మేమని చేస్తారా, దేవుడు తగిన పనిష్మెంట్ ఆయన ఇస్తాడు. ఇక్కడ ఇచ్చేస్తాడు అప్పటికే. ఆ రోజులు ఇచ్చాడు, ఈరోజు కృపాకాలం ఇంకా ప్రేమిస్తాడు, నువ్వు మారుతావేమని. కుష్ఠరోగులు వారి పాపానికి సాదృశ్యమైపోయి పాపి అయిపోయాడు. ఎంత ఘోర పాపిని ప్రభు క్షమిస్తాడండి. దేవునికి మన పాపాలు చేస్తే నన్ను రక్షించడానికి కొరకు తన రక్తం కార్చి యేసయ్య సిలువలో యజ్ఞ పశువై బలి పశువై ఆయన చనిపోవడానికైనా ఇష్టపడి చనిపోయాడు. ఆయన నిన్ను రక్షించడానికి కొరకు నీ గర్వం, నీ అహంకారాన్ని బట్టి ప్రభుకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు అయినా నిన్ను క్షమించి, అయ్యా ఇంత ఘోర పాపులు క్షమించినాయన, అహంకార మనసు కలిగి మరి క్షమించు ప్రభు అని మన పాపాల ద్వారా ప్రభు సిలువేబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు క్రీస్తు నమ్ముకోవడం ద్వారా తిరిగి పూర్వవైభవం కలిగింది. పాప క్షమాపణ పొందుకోగలిగాం, తిరిగి దేవుని దగ్గరకు రాగలిగాం. దేవుడు మన పాపాలన్నీ క్షమించి తన భుజస్కంధాల మీద మోసాడు. ఆయన ద్వారా పరలోక రాజ్యం లేదా అగ్నిగుండానికి వెళ్ళాలి. రక్షించిన ప్రభుకి మన హృదయాలకు దేవునికి సమర్పించాలి. తద్వారా మనం క్షమించబడతాం, తర్వాత మనం దీవించబడతాం, తర్వాత మనం ఆశీర్వదించబడతాం. క్షమాపణ అడగకపోతే దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేం, మనం వర్ధిల్లలేం. ఈ రాజుగారు వర్ధిల్లలేకపోవడానికి ప్రారంభంలో బాగా వర్ధిల్లాడు, కానీ తాను గర్వించి హృదయంలో గర్వించి చెడిపోయాడు. ఈ మాట మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, వినకపోవడం వల్ల కూడా ద్వితోపదేశకాండం 30వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 9వ 1 నుంచి చదివితే ఎవరైతే దేవుని మాట వినకుండా పోతారో వాళ్ళందరి జీవితాల్లో విశేషంగా 32వ అధ్యాయం ద్వితోపదేశకాండం 15వ వచనంలో ఎంతో మేలు చేస్తే వారు యెహోవాను విడిచారట. దేవుని విడిచిపెడితే దేవునికి వ్యతిరేకులైపోతాం మనం. ఆశీర్వదించాడు దేవుడు వారిని, వారు వ్యతిరేకులైపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు దేవుడు బాధపడ్డాడు, నేను మీకు ఇంత ఇస్తే
మిమ్మల్ని తప్పించి సముద్రం నుంచి నడిపించి మీకు ఇన్ని మేలు చేస్తే